మేము ఫస్ట్ ఆగిన హోటల్ ఏంటంటే శ్రీ సత్యసాయి హోటల్ అనమాట. ఇక్కడ అయ్యో పర్లేదు అంకుల్, దాంట్లో ఉంది. ఓకేనా హోటల్ బాబాయ్దే అనుకుంటా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? దగ్గర వచ్చి మనల్ని నెక్స్ట్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ బ్రో లొకేషన్? తేటగుంట అంట. తేటగుంట అనేది గుంట అనేది శ్రీకాకుళంలో అమ్మాయిని అంటారు. ఆ గుంట కాదు ఇది, తేటగుంట ఊరి పేరు. బ్రో పెసరట్ బాగుందా బ్రో? బ్రో డాన్సర్, ఎందుకే డాన్సర్ వీడియోస్ పెడతాను చూడండి. వీడి దగ్గర ఫోన్ తీసుకోలేదు అనుకో, కారే పెడతారు. తీసుకెళ్ళి బ్రో అలాగా పాజ్ అవుతుంది. నేను ఆడి దగ్గర తీసుకెళ్తే హాయ్ చెప్పుకుందామని నేను చూస్తున్నాను. బ్రో నేను యూట్యూబ్ లో నీకు కాదు వీడియో పెడతాను. అది మొత్తం నీకు ఉంది. పేరు డామినేట్ దిలీప్ అని ఉంటుంది. డామినేట్ దిలీప్ అని ఉంటుంది బ్రో. తీసుకెళ్ళి బ్రో. ఏంటి బ్రో ఆడ హాయ్ చెప్పకపోతే పొగ్గు అయిపోతాం ఇప్పుడు. ఎందుకే నువ్వు పోలే అమ్మ దగ్గర తీసుకెళ్ళి. పెట్టాడు. నా ఈ క్షణాన్ని నాకు దయచేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంద్రిష్ గారు. ఓకే సాంగ్. అరగంట నిద్ర తర్వాత మళ్ళీ నాకు లెగిసిన ఎనర్జీ తిరిగి వచ్చింది. సో మన భయ్య ఏమంటున్నాడంటే నేను ముందు కూర్చొని ఇసుకెత్తున్నానంట భయ్యని. సో అందుకనే నెక్స్ట్ నేను వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. భయ్యకి తెలియాలి నా విలువ ఏంటి, నా ఎంటర్టైన్మెంట్ ఏంటో భయ్యకి తెలియాలి. తెలిసేలా చేస్తా. నెక్స్ట్ ఎక్కడన్నా ఆపినప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతా. లాస్ట్లోకి వెళ్ళిపోయి స్లీప్ వేస్తా. నాకు ఒక గంట స్లీప్ వచ్చినట్టు ఉంటుంది, భయ్యకి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. అంతే కదా భయ్య? ఇసుకెత్తున్నానంట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నితీష్ అని అంత తెల్లగా పాడుతున్నాడో. మ్యాన్ విత్ ఆండ్రూస్ ఇవాళ నేను మీకు మంచి వ్యూస్ పెడుతున్నాను. నా ఇరుసులు నచ్చలేదంట మా అక్కకి. మా కార్ వేసుకుని గుర్తించేస్తున్నాడు మా డ్రైవర్. వ్యూ వావ్, ఓ మై గాడ్. అటు చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చాం అరకు వ్యాలీకి. ఇంకా మ్యాక్సిమం ఒక 33 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అనుకుంటా. అప్పటికే లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నా ఫ్రంట్ సీట్ దొబ్బేద్దామని ప్లాన్ వేసారు ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మీకు సరిగ్గా గమనిస్తున్నారా లేదా? అది డమ్మాబూస్ కెమెరా. అక్కడ కొండల్లోంచి మంచు అనేది బయటకు వస్తుంది. మేము ఫుల్లీ ఎంజాయ్. ఇంకా కింద చూస్తే శబ్దమేనండి. ఎంజాయ్ చేయాలి. ఎంజాయింగ్ శబ్దం. ఆల్రెడీ తీసాను. అచ్చ నాగార్జునలో ఉన్నాను మా బ్రో నాతో. కొండలు, మేఘాలు, ఎంజాయింగ్, తినింగ్, షేయింగ్ అప్, నౌలింగ్, స్పెక్టింగ్, కొండలు ఎంజాయ్. బొర్రా కేవ్స్కి వెళ్ళి బొర్రలో దూరదాం. ఆడెవడో ఫోటో అని అడుగుతున్నాడు. ఇదంతా బొర్ర అనమాట, బొర్రలో దూరం. దీనికి బొర్రా కేవ్స్ అని పేరు ఎలా వచ్చిందంటే ఇది ఒక బొర్ర అనమాట. ఈ బొర్రలోకి వెళ్తాం మనం. వెళ్ళినప్పుడు దాని కేఫ్ ఉంటుంది, దానివల్ల దీనికి బొర్రా కేఫ్ అని పేరు వచ్చింది. అక్కడ ఫోటోలు తీస్తుంటే నా ఫోటోలు కాదని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎలా దిగుతారో నేను చూస్తాను. వీడియో సూపర్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ మా అక్క వాళ్ళు అక్కడ షాప్ దగ్గర ఉన్నారు, మీకు దూరంగా జూమ్ చేసి చూపెడతాను.
అక్కడ దూరంగా ఉన్నారు కదా వైట్ కలర్ డ్రెస్. ఇప్పుడు ఇదే ఇందులో పెట్టి చూస్తాను. 100 క్యాష్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర బాగానే అమ్మడుతుంది నాకు తెలిసినంత మట్టుకి.